అవతార్ ది ఫైర్ అండ్ డాష్ ఈ యొక్క మూవీ అనేది నేను చూశానండి. చూసిన వెంటనే మీకు రివ్యూ ఇద్దామని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. సో లేట్ చేయకుండా రివ్యూ ఇచ్చేద్దాం దీని మీద కూడా. సో చాలా మంది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికైతే రివ్యూ అయితే చాలా వరకు ఇచ్చేసారనమాట మన ఇండియాలో. సో నేను కూడా ఇద్దామని చెప్పి ఈ యొక్క మూవీని చూసి మరీ మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అండి? ఓకేనా, పైన కనిపిస్తుందా ఇక్కడ? చాలా మంది నా వీడియోని చూస్తున్నారండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి. మూవీని నేను ఆల్రెడీ చూశాను. చూసిన వెంటనే మీకు రివ్యూ వద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఆ యొక్క విజువల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, స్టోరీ అనేది కొత్తగా ఉందా లేదా, మూవీ అనేది ఉంది, అసలు ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి, పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కన్నా ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా ఉందా అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. సో హీరోయిన్ కూతురు అనమాట. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా గొప్పగా చూపించారనమాట. అసలు అనుకోలేదు నేను ఆ విధంగా చూపిస్తారని. ఇంకో విషయం అండి, దాంట్లో ఒక మెయిన్ గాడ్ ని చూపిస్తారు, అవతార్ గాడ్ ని. అవతార్ గాడే అనుకుంటా, గాడ్ అయితే చూపిస్తారండి. ప్రతి ఒక్క సినిమాలోనే ఒక దేవుణ్ణి, ఏదైనా ప్రమాదం జరిగితే ఒక దేవుణ్ణి ప్రార్థిస్తాం అనమాట. ఆ యొక్క సెంటిమెంట్ ని కూడా చూపిస్తారనమాట. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ కంటెంట్ అనేది చాలా చిన్నది, ఓకేనా. వీళ్ళు ఎక్కువ ల్యాగ్ చేశారనమాట. ల్యాగ్ అంటే కొంచెమే ల్యాగ్ ఉందనమాట. ఇక చూసుకున్నట్లయితే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ గా చూపించాడు. సెంటిమెంట్ గా పవర్ఫుల్ అంటే మరీ యాక్షన్ పవర్ఫుల్ కాదు, సెంటిమెంట్ గా. హీరోయిన్ కి ఎక్కువ యాక్షన్స్ అనేవి పెట్టారనమాట, హీరోకి కొంచెం తక్కువ అనేది చెప్పుకోవచ్చు. విలన్ వచ్చి నార్మలేనండి. ఫస్ట్ అవతార్ సినిమాలో ఎవరో, సెకండ్ అవతార్ సినిమాలో ఎవరో, ఈ అవతార్ సినిమాలో కూడా ఫైర్ అండ్ డాష్ లో కూడా అతనే ఉంటాడనమాట. ఇక సిజేఐ గ్రాఫిక్స్ విజువల్స్ విషయానికి వస్తే సిజేఐ నార్మల్ గా వాడలేదు, భయంకరంగా వాడారు. అస్సలు నేను అనుకోలేదు అంత అద్భుతంగా తీస్తాడు అని చెప్పి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్రేమ్ ని, ప్రతి డీటెయిల్ ని భయంకరంగా అసలు భలే చూపించారు, క్యాప్చర్ చేయొచ్చు. మన కంటితో ఎలా కనిపిస్తుందంటే, నేను చూస్తున్నంతసేపు అసలు నేను అనుకోలేదండి అంత బాగా తీస్తాడని. ఇంకో మెయిన్ విషయం వచ్చి, ఫస్ట్ లో ఒక యాక్షన్ సీన్ అనేది ఉంటుంది, పెద్ద బెలూన్ ఉంటుంది. అది ఫస్ట్ లోనే మూవీ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకే ఆ యొక్క యాక్షన్ సీన్ అనేది పెట్టేశారనమాట. సో ఇప్పుడు నీటి వాసులు ఎవరైతే ఉంటారో, ఆ నీటి వాసులు, ఆకాశవాసులు, వీళ్ళు వేరు, ఆ తెగ వేరు, ఈ తెగ వేరు అనమాట. సో వీళ్ళందరూ ఒక దగ్గర కలుసుకున్నప్పుడు అసలు వాళ్ళు వస్తారనమాట. అంటే విలన్ వస్తాడనమాట అక్కడికి. సో విలన్ వచ్చిన వెంటనే ఆ యొక్క సీన్ ఉంటుందండి, అసలు నేను అనుకోలేదు అంత బాగుంటుందని. అది చాలా కొత్తగా అనిపించింది. కానీ స్టోరీ విషయానికి వస్తే సేమ్ ఫస్ట్ లో సెకండ్ లో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. పెద్ద కొత్తగా ఏమైతే లేదు. అదే పాండోరా, అవే మనుషులు, అదే యాక్షన్ సీన్స్ అని అనిపించింది. కానీ గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా వాడా అసలు, అబ్బబ్బబ్బా, అస్సలు నార్మల్గా లేదు. పీక్స్ లోకి వెళ్ళిపోద్ది, మీరు దాంట్లో లీనమైపోతారు అనమాట. ఆ విధంగా తీసుకొని వెళ్తాడు అనమాట. స్టోరీ ఎందుకు ల్యాగ్ అయింది అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, ఆ యొక్క వరల్డ్ లోకి మనల్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే హాలీవుడ్ మూవీస్ 2 hours ఉంటాయి, ఓకేనా. సో మన వాళ్ళని ఆ యొక్క థీమ్ లోకి తీసుకొని వెళ్ళాలి కదా. సో ఆ ఫీలింగ్ అనేది మనం పొందాలన్నమాట. సో జేమ్స్ కెమెరాను ఇది ఆలోచించి ఈ విధంగా పెట్టడం అనేది జరిగిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. యాక్షన్ సీన్ అది ఫస్టే ఉంటుంది. ఆ బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ పైన ఫైట్ ఉంటుందండి. అబ్బా, ఆ బెలూన్ ని వాళ్ళు నాశనం చేయాలని చెప్పి కొత్త క్యారెక్టర్ని అక్కడి నుంచే పరిచయం చేశాడు అనమాట. అక్కడ నుంచే కొత్త క్యారెక్టర్ని పరిచయం చేసేది. అంటే ఆ తెగ క్యారెక్టర్లు అనేటివి వేరే విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళు సడన్ గా వస్తారండి. అసలు నేను అనుకోలేదు సడన్ గా వస్తారని. సడన్ గా వచ్చి ఆ బెలూన్ ని, పెద్ద బెలూన్ ఉంటుంది, అది ఒక జెల్లీ ఫిష్ లాగా కూడా ఉంటుంది, అది గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఆ యొక్క యాక్షన్ సీన్ అనేది సూపర్ గా అనిపించింది నాకైతే. సో ఇంకా నీటి వాసులు, ఆకాశవాసులు ఎలా పోరాడతారు ఏంటి అని చెప్పి ఆ యాక్షన్ సీన్ లో చూస్తాము. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, హీరో ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తారుమారైపోతారనమాట. ఆ యాక్షన్ సీన్ లో విడిపోతారనమాట. విడిపి అడవిలో ఎలా అంటే అలా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన వెంటనే వేరే తెగకి సంబంధించిన వాళ్ళు హీరో ఫ్యామిలీని అంటే ఇది చేయాలని చెప్పి తరుముకుంటూ వస్తారు. సో తరుముకుంటూ వచ్చిన సమయంలో కొంతమందిని బంధిస్తారు, చంపేస్తారు. హీరో ఫ్యామిలీని పట్టుకుంటారు అనమాట. హీరో ఫ్యామిలీని పట్టుకున్న వెంటనే ఆ అమ్మాయి ఉంది కదండి, ఇక్కడే ప్రతి ఒక్క క్యారెక్టర్ అర్థమవుతుంది మీకు. సో హీరో డాటర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఉంది కదండి, ఆ అమ్మాయికి దేవుడితో ఈ అమ్మాయి
ప్రార్థన అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆపద వచ్చినప్పుడే కదండి ప్రార్థన అనేది చేస్తాం, నేను ఫస్ట్ లోనే చెప్పాను అనమాట. సో ప్రార్థన చేసిన వెంటనే ఇప్పుడు ఆ అమ్మాయి జుట్టు ఉంది కదండి, నాకు కొత్తగా అనిపించిన సీన్స్ కూడా చెప్తాను అనమాట దీంట్లో. సినిమా చూసిన వెంటనే అర్థమైపోద్ది అనమాట, మీకు టైం కూడా చూపించాను నేను. సో ఆ అమ్మాయి జుట్టు ఉంది కదండి, జుట్టు తీసి ఇప్పుడు మాంసాన్ని తినే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి అనమాట. సో ఆ చెట్లకి ఆ అమ్మాయి జుట్టుని అంటే చిన్న వేరు ఉంటుంది, ఆ వేరుకి అతికిచ్చి కాపాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. భలే కనెక్ట్ అయ్యిందండి అది మటుకు. అమ్మాయి హెయిర్ తీసి కింద పెట్టి ఒక చిన్న ఎయిర్కి అంటే పక్కన ఉన్న చెట్లని ఈ అమ్మాయి ఆధీనంలో తీసుకొని సో వాళ్ళతో ఫైట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఒకటిగా కలుస్తారు. హీరోయిన్ వచ్చి వేరైపోతుంది, అంటే హీరోయిన్ కి ఆల్రెడీ ఫస్ట్ యాక్షన్ సీన్ లో చాలా దెబ్బతినేసి వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. వేరే దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇదే స్టోరీ ఆ వరల్డ్లోకి తీసుకొని వెళ్ళాలి కాబట్టి జేమ్స్ కెమెరాన్ గారు సో స్టోరీ అనేది ఇంత ల్యాగ్ అనేది పెట్టారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అందరూ ఒకటిగా కలుస్తారు, కలిసిన వెంటనే మళ్ళీ ఇంకో యాక్షన్ సీన్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఉన్నారో మన విలన్ అనమాట. సో విలను మళ్ళీ వచ్చి ఈమె ఎవరైతే ఉన్నారో కొత్తగా పరిచయం చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ ఒకటైపోతారనమాట. వీళ్ళిద్దరూ ఒకటైపోయిన వెంటనే సో ఆ హెయిర్ ఉంది కదండి, అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఆ జుట్టు ఉంది కదండి, సో ఆ జుట్టుని ఇలా కలిపితే విలన్ ఎవరైతే ఉన్నారో అతను ఈమెకి లొంగిపోతాడు అనమాట. లొంగిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ ఒకటైపోయి హీరో గారు ఉన్న ప్లేస్ ని ఎలా నాశనం చేయాలి ఏంటి అని చెప్పి బాగా ట్రై చేస్తారనమాట. మీరు ఫస్ట్ సినిమాలో కూడా చూశారు, లాస్ట్ ఫైట్ లో వీళ్ళందరూ కలిసి అంటే హీరో గారు ప్రతి ఒక్క తెగ అంటే పాండోరాలో ఉన్న ప్రతి ఒక్క తెగ దగ్గరికి పోయి వాళ్ళ సహాయం కోరతాడనమాట. మా మీద దండెత్తి వస్తున్నారు, సో భూమికి సంబంధించిన మనుషులు, వాళ్ళని ఎలాగైనా సరే మనం పోరాడి వాళ్ళని ఇది చేయాలి అని చెప్పి ప్రతి సినిమాలో చూపిస్తాడు. ఫస్ట్ సినిమాలో అదే చూపించాడు, సెకండ్ సినిమాలో కూడా అదే చూపించాడు, ఇప్పుడు థర్డ్ సినిమాలో కూడా అదే చూపిస్తాడు అనమాట. సో ప్రతి తెగ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిలాడుకుంటాడు అనమాట. సో మాకు సహాయం చేయండి, మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అడిగితే వాళ్ళందరూ ఇతనికి సహాయం చేస్తారనమాట. ప్రతి ఒక్క జంతువులతో మాట్లాడతారనమాట. పార్ట్ 3లో ఫైర్ అండ్ యాష్ లో. ఇప్పుడు నీటిలో పార్ట్ 2లో చూపించారు, నీటిలో పెద్ద పెద్ద తిమింగలాలు చేపలు ఉంటాయన్నమాట. సో ఆ చేపలతో కూడా వీళ్ళు మాట్లాడతారనమాట, ఆ చేపలు కూడా వీళ్ళతో మాట్లాడతాయి అనమాట. సో అదే నాకు అర్థం కాలేదు, అది కొంచెం కొత్తగా అనిపించింది. సో వీళ్ళు ఆ యొక్క యాక్షన్ సీన్స్ అనేటివి లాస్ట్ లో చూపిస్తారండి, మామూలుగా ఉండదు. అది కాకుండా ఫైర్ అండ్ యాష్ అని చెప్పి ఉంటుంది కదా, అది ఎక్కడ అనిపిస్తుంది అంటే మీకు ఫస్ట్ లో ఒకసారి అనిపిస్తుంది, హీరోని బంధించి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట విలను. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద సామ్రాజ్యం అనేది ఉంటుంది, ఆల్రెడీ వాడు సామ్రాజ్యాన్ని నిర్మించేసి ఉంటాడు అనమాట. అక్కడ యాక్షన్ సీన్ అనేది ఉంటుందండి హీరోయిన్ తో, అసలు నార్మల్ గా లేదు, బాగుంది. అంతా ఆ యొక్క డ్రాగన్ మీద ఎక్కి చేస్తూ ఉంటుంది అనమాట యాక్షన్ సీన్ అనేది. సో అది చాలా కొత్తగా అనిపించింది. సో వీళ్ళందరూ పోరాడతారనమాట. పోరాడుతున్న సమయంలో అందరూ ఓడిపోతారండి, అందరూ ఓడిపోయి చాలా మంది చనిపోతారనమాట. ఫస్ట్ పార్ట్ లో ఒక జంతువు సహాయం తీసుకుంటారనమాట వీళ్ళు. ఫస్ట్ పార్ట్లో అంటే ఫస్ట్ సినిమాలో నేను చెప్పేది, సేమ్ సెకండ్ పార్ట్ లో కూడా ఒక జంతువు సహాయం అనేది తీసుకుంటారు, అంటే ఆ యొక్క తిమింగలాల సహాయం అనేది తీసుకుంటారనమాట. ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చి మాంసాన్ని తిని ఒక కుక్కలాగా ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. అది హీరోయిన్ దగ్గరకు వచ్చి లాస్ట్ లో సో ఇలా మర్యాద ఇచ్చి మేము కాపాడుతాం నిన్ను అని చెప్పి లాస్ట్ లో పెద్ద పెద్ద జంతువులు కూడా వస్తాయి ఫస్ట్ పార్ట్ లో. సేమ్ లిటరల్లీ అదే సీను, అదే విజువల్ ఎఫెక్ట్స్ తో సో ఈ యొక్క మూవీలో కూడా సేమ్ అదే విధంగా తీసుకొని వచ్చాడు అనమాట. నీటిలో ఆ ఒక అమీబా లాంటి చేపలు ఉంటాయండి, అవి లేకపోతే వీళ్ళని కాపాడలేరు. ఇక వీళ్ళ సీన్ అయిపోయింది, వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు వేసి అందరినీ నాశనం చేసేస్తుంటారు అనమాట. ఆ యొక్క చేపలు బలి వస్తాయండి స్పీడ్ గా, అసలు నేను అసలు అది అలా ఇలా ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళందరినీ తినేస్తుంటే అసలు నేను మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట. సో అంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అనేటివి వాటర్ లో కానీ సో ఆ యొక్క బెలూన్ యాక్షన్ సీన్స్ లో కానీ నేను చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అని అయితే పొందాను అనమాట. సో అవి వచ్చి కాపాడతాయి అనమాట. సో ఈ యొక్క చేపలకు సంబంధించిన పెద్ద గాడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, సో అవి వస్తాయి. సో ఇంకా మెయిన్ విషయం ఇంకోటండి, నేను ఇంతకు ముందు చెప్పా, మనకి ఏదైనా ఆపద వస్తే మనం గాడికే ప్రార్థన అనేది చేస్తాము అని చెప్పి ఇంతకు ముందే చెప్పాను అనమాట. సో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వాటర్ లోకి వెళ్ళి, అంటే హీరో గారి డాటర్ అనమాట, వాళ్ళ కూతురు అనమాట, వాటర్ లోకి వెళ్ళి
దేవుడికి సంబంధించిన ఒక చెట్టు అనేది ఉంటుంది లోపల. అది బయట ఉంటుంది, లోపల ఉంటుంది అనమాట. సో ఆ అమ్మాయి హెయిర్ని తీసి దానికి అతికిచ్చి, సో ఆ అమ్మాయి గాడ్కి ప్రార్థన అనేది చేస్తుంది. సో ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ గాడ్ ఫేస్ అండి నిజంగా స్క్రీన్ మొత్తం ఆ ఫేస్ వరకే కనిపిస్తుంది. అది సగం వరకే కనిపిస్తుంది అనమాట. ఇలా చూస్తాడు, లైట్ గా ఫేస్ అనేది ఇలా తిప్పుతాడు, అంటే సహాయం చేస్తాను అని చెప్పి ఇలా తిప్పుతాడు అనమాట. తిప్పిన వెంటనే వాడెవడో ఒక పెద్ద బాంబు వేసేస్తాడు అనమాట ఆ చెట్టు మీద. సో ఆ చెట్టు అనేది క్లియర్లీ నాశనం అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఈ యొక్క అమీబా చేపలు వస్తాయన్నమాట సహాయం చేసేదానికి. అది ఇదండి స్టోరీ అనేది. సో స్టోరీ అనేది ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వరల్డ్లోకి తీసుకొని వెళ్ళడానికి మన వాళ్ళని జేమ్స్ కెమెరాన్ గారు మూవీ అనేది 3 గంటల పాటు పెట్టాడు అనమాట. సో 3 గంటల పాటు పెట్టినా గానీ స్టోరీ అనేది ఎక్కడా ల్యాగ్ లేదు. ఎందుకంటే మనం ఆ వరల్డ్లోకి వెళ్ళాలి కదా, ఆ ఫీల్ అనేది మనకు రావాలని ఆయన ఆ విధంగా చేశాడనమాట. చాలా మంది ల్యాగు అని చెప్తున్నారు. ఏం లేదు, ల్యాగు లేదు, ఏం లేదు, బొక్క లేదు. నార్మల్ గా చాలా చాలా బాగుంది. వెళ్ళి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఓకేనా, ఇది మన రివ్యూ అనేది. సో ప్లీజ్ అండి, ఎవరైనా సరే, చాలా మంది నా వీడియోని చూస్తున్నారండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.